హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న బ్రెడ్ పుడింగ్ అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా చేస్తారు ఏంటి అనే ప్రాసెస్ మొత్తం చూద్దాము. ఇంతకీ బ్రెడ్ పుడింగ్ హిట్టా ఫ్లాపా అనేది కూడా చూద్దాము. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి. ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్తాను. చివరి వరకు చూడండి, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే బ్రెడ్ అయితే తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. అందులోనే ఒక ఎగ్ పలగొట్టుకొని వేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఒక చిన్న గ్లాసు పాలు తీసుకొని మిక్సీ జార్లోనైతే వేసుకోవాలి. గుడ్డు, బ్రెడ్డు, పాలు ఈ మిశ్రమాన్ని అయితే మిక్సీ అయితే చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే షుగర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మా పిల్లలు కొంచెం తీపి తింటారు కాబట్టి నేనైతే షుగర్ వేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కళాయి లేదా మీకు నచ్చింది ఏదైనా పెట్టుకొని పంచదార వేసుకొని అయితే పంచదార మిశ్రమాన్ని అయితే తయారు చేసుకోవాలన్నమాట. కొన్ని వాటర్ పోసుకొని అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. ఈ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కూడా వేసుకోండి. నాకు ఈ వీడియో చేయడం ద్వారా ఏమర్థమైందంటే ఇన్స్టాగ్రామ్లో చూసే ప్రతిదీ, యూట్యూబ్లో చూసే ప్రతిదీ నిజం కాదు అనేమో అనిపించింది. ఎందుకంటే నేను అంత కష్టపడి అంత ఇదిగా చేశాను, కానీ ఎందుకో ఎక్కడో తేడా అయితే కొట్టింది. అదైతే లాస్ట్ వరకు అయితే చూడండి, చెప్తాను. నాకైతే పంచదార పాకం అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రాలేదు. మొత్తం దగ్గరకు వచ్చినా కానీ ఆ కన్సిస్టెన్సీ అయితే రాలేదు. సరే దగ్గరకైతే వచ్చిందని చెప్పేసి అయితే నేనైతే తీసి పక్కన పెట్టి అందులో అయితే పెట్టేశాను అనమాట. అందులోనే ఒక బౌల్లో తీసుకొని అందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని అయితే పెట్టేశాను. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఆ మిశ్రమాన్ని అయితే బౌల్లోకి తీసుకున్నాం కదా, దాన్ని అయితే స్టీమ్ అయితే చేయాలి. స్టీమ్ అయితే చేశాను. ఒక 20-30 నిమిషాలు వెయిట్ చేశాకైతే నేనైతే ఉడికిందా లేదా అని అయితే చెక్ చేశాను. ఓకే, పర్లేదు, పర్ఫెక్ట్గానే అయితే కుక్ అయితే అయ్యింది. కానీ ఇన్స్టాలో, యూట్యూబ్లో చూపించినట్టయితే నాకైతే రాలేదు ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ అంతా కరెక్టే వచ్చింది, కానీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తారు చూసారు కదా, అలా అయితే నాకు రాలేదు. కట్ చేస్తే మాత్రం యాజ్ టీజ్గా సేమ్ కన్సిస్టెన్సీ అంతా బాగా వచ్చింది. ఎక్కడ పోయిందో నాకైతే అర్థం కాలేదు. మీకు కానీ తెలిస్తే మాత్రం కామెంట్లో అయితే ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చేశాను. కట్ చేసి తిన్నాను, టేస్ట్ ఓకే, కానీ నేను ఎగ్ వేయడం వల్ల అయితే ఎగ్ స్మెల్ అయితే వచ్చింది. నాకు ఎగ్ స్మెల్ నచ్చలేదు. నేను చేసిన ప్రాసెస్ కరెక్టా కాదా, ఎవరైనా తెలిసిన వాళ్ళు నా వీడియో చూస్తే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పిల్లలకు కూడా ఇచ్చాను. మా రిషికాకైతే నచ్చలేదు. విధాత్ అయితే మమ్మీ బాగుంది బాగుంది అని అంటున్నాడు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.